హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సిఎన్సి ఫిఫ్త్ యాక్సిస్ మిల్లింగ్ గురించి అనమాట. సో దీని ఇంట్రడక్షన్ వచ్చేసి ఏంటంటే, సో అసలు ఫిఫ్త్ యాక్సిస్ వచ్చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఫిఫ్త్ యాక్సిస్ వచ్చేసి 1955 నుంచి ఎవాల్వ్ అయిందనమాట. సో యాక్చువల్గా ఇది ఏంటంటే 1958 ఆ టైంలోనే ఫిఫ్త్ యాక్సిస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అప్పుడు స్టార్ట్ చేశారు. బట్ బాగా ఎవాల్వ్ అయింది ఏంటంటే 1995 నుంచి ఎవాల్వేషన్ అనేది ఎక్కువ స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు ఏంటంటే అప్పుడే డెవలప్ అయిన సిఎన్సి మిషన్కి ఇంకా ప్రెసిషన్ పార్ట్స్ అలాగే కొన్ని కాంప్లెక్స్ షేప్స్ ఉన్న వాటికి కూడా మిషనింగ్ చేయాలని చెప్పి యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సిన్సినాటి అనే కంపెనీ, అంటే సిన్సినాటి అనే ఒక ఒక ఏరియా ఉంది, ఐ మీన్ ఒక సిటీ ఉంది, అలాగే ఒక కంపెనీ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు వర్టికల్ మిషనింగ్ మీద ఫిఫ్త్ యాక్సిస్ అనేది డెవలప్ చేశారన్నమాట. సో డెవలప్ చేసిన తర్వాత దాన్ని మనం మాన్యువల్గా ప్రోగ్రామ్ చేయడం అనేది కష్టం అంటారు. సో అదే టైంలో వస్తున్న క్యామ్ సాఫ్ట్వేర్ మీద డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ డెవలప్మెంట్ వల్ల ఫిఫ్త్ యాక్సిస్ మిషన్ అనేది బాగా డెవలప్ అయింది. సో అప్పుడే ఈజీగా తర్వాత ఎఫిషియెంట్గా మనం 5 యాక్సిస్ అనేది యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ యాక్సిస్ చేసేటప్పుడు ఒక మిషన్ సెటప్ ఎంత ఇంపార్టెంటో, తర్వాత అదే కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఆపరేటర్ అలాగే ప్రోగ్రామర్ మధ్య కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఎందు గురించి అంటే మనం పెట్టిన సెటప్ తర్వాత దాని యాక్సిస్ అనేది మూమెంట్ని బట్టి మనం కరెక్ట్ మిషనింగ్ అనేది చేయగలం, లేదంటే మనకి క్రాష్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో క్యామ్ సాఫ్ట్వేర్ మీద మ్యాక్సిమం 90-95% అనేది ఫిఫ్త్ యాక్సిస్ మిషనింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో 5 యాక్సిస్ మిషనింగ్. సో 5 యాక్సిస్ మిషన్లో ఏంటంటే, సో ఇది వచ్చేసి 2 డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అసలు 5 యాక్సిస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ యాక్సిస్ వచ్చేసి 2.5 యాక్సిస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో 2.5 యాక్సిస్ అంటే మన డ్రిల్లింగ్లో ఓన్లీ ఎక్స్ అండ్ వై మూమెంట్స్ ఉంటాయి. సో 3 యాక్సిస్ అంటే XYZ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫిఫ్త్ యాక్సిస్ ఏంటంటే XYZ, AB లేదంటే AC అనేది ఉంటుంది అనమాట. కొన్నిట్లో BC కూడా ఆప్షనల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది AB, AC ఆర్ BC అనే దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఉన్న లీనియర్ మూవ్మెంట్ ప్లస్ రోటరీ మూవ్మెంట్ అనేది ఎవాల్వ్ అయి ఉంటుంది అన్నమాట ఫిఫ్త్ యాక్సిస్. సో స్టాండర్డ్ ఫిఫ్త్ యాక్సిస్ 6 యాక్సిస్ కూడా ఉంటుంది, బట్ అది వచ్చేసి స్టాండర్డైజ్ కాదు. సో 5 యాక్సిస్ వరకు స్టాండర్డైజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 5 యాక్సిస్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అది వచ్చేసి ఏంటంటే RTCP అండ్ TCP. సో RTCP అంటే ఏంటంటే రొటేషన్ యాక్సిస్ ఆఫ్ ఏ రొటేషన్ పాయింట్ ఫర్ టూల్ సెంటర్ పాయింట్ అనమాట. సో టూల్ సెంటర్ పాయింట్ విత్ ఏ రొటేషనల్ మూమెంట్, నార్మల్ టూల్ సెంటర్ పాయింట్. సో రొటేషనల్ ఏంటంటే ఒక టూల్ అనేది సెంటర్ యాక్సిస్ రొటేట్ అయ్యేది రొటేషనల్ టూల్ సెంటర్ పాయింట్ అనమాట. ఒక టూల్నే పాయింట్ చేసుకుని మూవ్ అయ్యేది ఏంటంటే టూల్ సెంటర్ పాయింట్. సో ఇక్కడ పొజిషన్ చేసుకుని అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి టూల్ సెంటర్ పాయింట్. RTCP ఏంటంటే ఒక టూల్ పాత్ ఏదైతే ఉందో ఆ టూల్ పాత్ని ఫాలో అవ్వకుంటూ చేసేది RTCP అనమాట. సో దానివల్ల మనకి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే షార్ట్ అండ్ సైకిల్ టైం, ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ మిషన్ సర్ఫేస్, కాంపన్సేషన్ ఫర్ ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎ రోటరీ యాక్సిస్ ఇన్ ది పార్ట్ ప్రోగ్రామింగ్, అండ్ అలాగే ఏంటంటే మనకి కంట్రోలింగ్ ఇంకా యాక్టివేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. 1 or 2 కోడ్స్తోనే యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ వీటిలో ఏంటంటే డైనమిక్ ఫిక్చర్ ఆఫ్సెట్ ఉంటుంది, 5 యాక్సిస్ ఆటో ట్యూనింగ్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో అది ఉంటుంది. తర్వాత పోస్చర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫిఫ్త్ యాక్సిస్ గురించి ఫ్రెండ్స్. ఇంకా రిమైనింగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, అవి కూడా